నారాయణపేట జిల్లా మక్తల్ బస్టాండ్లో మహిళా ప్రయాణికురాలు హ్యాండ్ బ్యాగ్లో నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు 50,000 రూపాయల నగదు చోరీ గురైంది. ఉట్కూరు కేంద్రంలోకి చెందిన మైమునా బేగం మక్తల్లోని బంధువుల ఇంట్లో పెండ్లి నిమిత్తం పాత బంగారు ఆభరణాలను నారాయణపేట కేంద్రంలో అమ్మేందుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నారాయణపేట బస్సు ఎక్కుతున్న క్రమంలో చోరీకి పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తులు బాధితురాలు బస్సు సీట్లో కూర్చొని హ్యాండ్ బ్యాగ్లో పరిశీలించగా చోరీ విషయాన్ని తెలుసుకుని మక్తల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ తదితర ఆధారాల పరాంతరాలు పరిశీలిస్తున్నారు పోలీసులు. నేను ఇట్లానే మా తమ్ముని బిడ్డ పెళ్లి ఉండే నేను పర్సు తీసుకొని ఇంకా బస్ స్టాండ్లో కూర్చున్నా, అర్ధ గంట వరకు కూర్చున్నా. తర్వాత నారంపేట బస్సు వచ్చింది. వస్తే ఇంకా బస్సులో ఫుల్ పబ్లిక్ ఉండే. హ్యాండ్ పర్సులో అలా కవర్ పెట్టుకున్నా, దాంట్లో 3 తులాలది హారం ఉన్నది, 3 తులాలది నెక్లెస్, 3 తులాలది గాజులు, ఇంకా అర్ధ తులం పిల్లలవి డైలీ యూజ్ చేసింది చైనాలు ఉండే. అది పట్టుకొని పోతున్నా, ఇంకా పబ్లిక్ ఫుల్ ఉంది కదా. హ్యాండ్ పర్సు కొద్దిగా వెనక్కిపోయింది. అప్పుడే నాకు కొద్దిగా అర్థమైంది. నేను చూసేటాళ్ళకి ఇంకా ఏమో ఆమె ఊకనే నిలబడింది, ఏమో లేదు కదా అని. ఇంకా ఆ బ్యాంక్ కాడ కూడా పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు. వచ్చేటాళ్ళకి నేనే మొత్తం బస్సులో చూసినా, కానీ ఆమె ఎక్కిలేదు ఉండొచ్చు అనుకున్నాను నేనైతే. ఆమె ఎక్కిలేదు. అది తీసుకున్న తర్వాత వెళ్ళిపోయింది, కిందనే వెళ్ళిపోయింది. ఆ బస్సులో ఎక్కిలేదు ఆమె అసలు. నేను బస్సులో ఉన్న మొత్తం ఆడవాళ్ళది మొత్తం బ్యాగులు,